నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, దేవాలయాల లోపలికి వెళ్ళి షూటింగ్లు చేయవచ్చు అంటారా? అందులో ఆడవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళి షూటింగ్లు చేయవచ్చు అంటారా? మంచి విషయం అడిగారండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే దేవుడి మీద కూడా పిచ్చి ముదిరిపోయింది. అయితే ఏమిటి ఆ పిచ్చి అంటే, మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తేనే దేవుడు, లేకపోతే దేవుడు ఎందుకు అనే విధంగా మారిపోయింది. అంటే ఇప్పుడు మనకు పల్లెల్లోనూ అన్ని చోట్ల చూసాం, దేవుడి దగ్గరే గుడి ముందరే మన గొర్రెల్ని మేకలను నరకడం, కోళ్లను నరికేయడం, అక్కడే మందు వేసుకొని తాగి తినడం, అక్కడే చేసుకొని తినడం, ఇవన్నీ చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అది గుడి బయట జరిగేటివి. ఇప్పుడు ఏకంగా గుళ్ళలేకి, గర్భగుళ్ళలేకే వెళ్ళిపోతున్నారు. ఈ గర్భగుడి ఏంటంటే మనకు శాస్త్రోక్తంగా, ఆగమ శాస్త్ర ప్రకారంగా ఒక దేవాలయాన్ని, ఆ దేవాలయంలో గర్భాలయంలో, ఇందులో గర్భాలయము, అలాగే ఆలయము, మండపము, ముఖ మండపము, కళ్యాణ మండపము, ఇలా అనేక ప్రాంగణాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు ఎక్కడ ఉండాలి అన్నది అందులో నిర్ధారణ చేయడం. గర్భాలయంలో దేవుడితో పాటు అక్కడ బ్రహ్మత్వం కలిగినటువంటి పూజారి మాత్రమే ఉండాలి. ఇంకొకరు గర్భాలయంలోకి ప్రవేశించారు. అది ఎవరైనా సరే, పిఎం అయినా సరే, సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, గర్భాలయంలోకి ప్రవేశించడానికి దేశ చక్రవర్తికి కూడా అర్హత లేదు. ఒక పూజారికి మాత్రమే ఉంటుంది. ఇంకా వేరే ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. ధర్మకర్త అని కానీ, లేదంటే సీఎం అని కానీ, లేదంటే పిఎం అని కానీ, ఎవరైనా కానీ గర్భాలయంలోకి వెళ్ళడానికి అర్హత లేదు. కావాలంటే ముఖ మండపం లేక వరకు మాత్రమే వెళ్ళవచ్చు. అది కూడా ఎవరు? సెలబ్రిటీ, ధర్మకర్త కావచ్చు, ఆలయాన్ని పోషిస్తున్నటువంటి ధర్మకర్త. అంటే ఆ ఆలయాన్ని అంతా కూడాను పోషణ బాధ్యతలన్నీ కూడా చూస్తున్నటువంటి వాడు ధర్మకర్త. అతను కానీ, లేదంటే సీఎం కానీ, లేదా పిఎం కానీ, వీళ్ళకి ముగ్గురికి మాత్రమే అది ముఖ మండపంలోకి మాత్రమే. అలాగే గర్భాలయంలోకి వెళ్ళడానికి అర్హత లేదు. ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోయి చేస్తున్నాము అంటే ఆ గుడిలో ఆ విగ్రహానికి శక్తి కోల్పోతుంది. అర్థమైంది కదా? శక్తి కోల్పోతుందంటే మనిషి ప్రాణం ఉండంగా ఎలా ఉంటాడు, మనిషి చనిపోతే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆ విగ్రహం అనేది అక్కడ శక్తి అనేది కోల్పోతుంది. అందులో ఉన్న దైవత్వం అనేది అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో కూడుకున్న గాలి అనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే గాలి అంటే వాయుదేవుడు. ఇక్కడ మనం దేవుడు అంటున్నాం కదా, వాయు దేవుడు. అక్కడ గర్భాలయంలో ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆ శక్తి అనే ఆ గాలి ఆత్మ రూపం అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గుడి ఎందుకు పనికి రానటువంటి గుడిలా మారిపోతుంది. అందులో శక్తి కోల్పోతుంది. ఆ ఆలయంలో ఉన్నటువంటి పవర్ పోతుంది. ఆ తర్వాత 1,00,000 మంది భక్తులు వస్తున్న రాను ఒక్కడు కూడా రాకుండా ఆ గుడికి ఆగిపోతుంది. తర్వాత ఆ గుడి చుట్టూ కోతులు, చీమలు, పాములు, కప్పలు, గబ్బిలాలు, కాకులు, పక్షులు, అనేకమైనటువంటి వాటికి, కోతులకి అన్నిటి కూడా ఆటా స్థలం అయిపోతుంది. దేవాలయం కూడా శక్తి కోల్పోతుంది. ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఈ గబ్బిలాలకి, కాకులకి, పక్షులకి, వాటికి, వీటికి, పిల్లులకి, కోతులకి, చీమలకి, పాములకి, వీటన్నిటికీ కూడా నిలయం అయిపోతుంది ఆ దేవాలయం. ఒకరు చేసిన తప్పిదానికి ఆ ఆలయంలో ఉన్న శక్తిని కోల్పోతుంది, సర్వశక్తిని కూడా. అందులోనూ ఆడవాళ్ళు అసలు గర్భాలయంలోకి వెళ్ళకూడదు. ఇక్కడ మనము శక్తిని కోల్పోవడానికి కారణం ఏంటంటే మన యొక్క అహంకారము, మన యొక్క గర్వము, మన ఈర్ష్య, ద్వేష, అసూయాలతో కూడి నిండి ఉన్నాం కాబట్టి నేను గర్భాలయం లేకపోతే ఏమవుతుంది అనే అహంభావం. అలా చేయడం వల్ల ఆ ఆలయ యొక్క ప్రతిష్ట, ఆలయ యొక్క శక్తి అన్నీ కూడా కోల్పోతుంది. ఎందుకు పనికి రాకుండా పోతుంది.
ఆ ఆలయాన్ని మళ్ళీ పునర్జీవం చేయాలంటే ఇంకా ఎంతో తపస్సు చేసినట్టు అవుతుంది. ఆ ఆలయానికి కొన్ని సంవత్సరాల వరకు, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చెప్తానండి, ఒక ఇంట్లో సంసారం చేసే ఇంట్లోకి గబ్బిలం వచ్చిపోయిందన్నా, లేదంటే ఉడుము వచ్చిపోయిందన్నా, లేదంటే ఇంకా కొన్ని ఏదన్నా వచ్చిపోయింది అనుకోండి, ఆ ఇల్లు ఎప్పుడైనా సరే పాడుపడిపోతుంది, ఆ ఇల్లుని ఖాళీ చేయాల్సిందే వస్తుంది. అవును గురుగారు. లేదంటే ఆ ఇంట్లో పాములు తిరుగుతున్నాయి, పుట్ట పెరిగిందంటే ఆ ఇంట్లో ఉండరు. మనం ఉండే నివాసం ఉండే ఇంటికి మనమే అంత ఆలోచించేస్తే మరి దేవాలయాన్ని గురించి మనం ఎంత ఆలోచించాలి? అవును గురుగారు. మన ఇంటి గురించే మనం అంత ఆలోచన చేసాం. గబ్బిలం వచ్చిపోయింది ఏమవుతుందో, లేదంటే మా ఇంట్లంతా ఉడుము తిరిగిపోయింది, మా ఇంట్లోనే ఉడుము ఉంది, ఏమవుతుంది అని మనం ఎంతగానో ఆలోచిస్తాము, ఎంతగానో బాధపడతాం, భయపడతామే. అలాంటిది ఆ ఉడుము మన ఇంట్లోకి వచ్చిపోతే ఎలాంటిదో, ఒక అర్చకుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వచ్చిపోయినా ఆ గర్భాలయంలోకి దోషమే. ఇతర వ్యక్తులు ఎవరు వచ్చిపోయినా ఉడుము వచ్చిపోయినట్టే, గబ్బిలాలు వచ్చిపోయినట్టేను. 100% ఆ దేవాలయం ఏ రోజుకైనా కూడా కిలబడిపోతుంది, అంటే పాడుపడిపోతుంది తప్ప అభివృద్ధి చెందదు. దానికి తోడు ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు మీరు అన్నారు షూట్లు చేయడము, మనిషి పోతేనే తప్పని చెప్తే కెమెరాలు పట్టుకొని పోయి వీడియోలు తీసుకోవడం, సెల్ ఫోన్లతోనూ వీడియోలు తీయడము, షూటింగ్లు చేయడము అనేది అత్యంత అపరాధము, నేరము. భగవంతునికి మనము అపవిత్రాన్ని కలగ చేయడమే, అంటే గుడిని పాడు చేయడమే తప్ప గుడిని బాగు చేయడం కాదు. ఏదైనా సరే పాడు చేయాలంటే ఒక నిమిషమే, బాగు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవును గురుగారు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు గుడి మనకు ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట కోదండరామస్వామి కొన్ని సంవత్సరాలు భక్తులు లేకుండా, రాకపోకలు లేకుండా ఆగిపోయి ఉండింది. ఏదో సంవత్సరానికి ఒకసారి అక్కడ తిరునాళ్ళ మారిగా జరిగేది. ఇదే శ్రీరామనవమి ఆ సందర్భాలలో మాత్రమే జరిగేది. కొన్ని వందల సంవత్సరాలు భక్తుల యొక్క రాకపోకలు లేకుండా నిలబడిపోయి, ఆగిపోయి, పాడుపడిపోయే పరిస్థితుల్లో ఉండేది. అలాంటి దేవాలయాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేసి ఇప్పుడు చూడండి, మళ్ళీ రోజు లక్షల్లో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కొన్ని ఏళ్ళు ఎవరో చేసినటువంటి తప్పిదాల వల్ల ఆ దేవాలయం కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉండేది. ఈ రోజున మళ్ళీ పునర్వైభవం. నిత్యము 3 పువ్వులు 6 కాయల, ప్రతిరోజు శ్రీరామనవమే, ప్రతిరోజు కూడా శ్రీరామనవమి. చెప్పండి మరి ఇది ఇలా ఉంటాయన్నమాట. ఆ చేసేటువంటి మానవ తప్పిదాలు. మనం ఆ దేవాలయాన్ని బాగు చేయాలంటే బాగవుతుంది, పాడు చేయాలంటే ఒకటి చాలు, పాడైపోతుంది. అలాగే ఈ దేవాలయం అనే కాదు, ఏ దేవాలయంలో కూడా షూట్ చేస్తామో ఆ కాంతి వల్ల గుడిలో ఉన్నటువంటి విగ్రహానికి శక్తిని కోల్పోతుంది. శక్తిని మనమే చెప్తాం మామూలుగా, ఏదైనా ఎవరో ఏదో ఒక రకంగా చూస్తారంటే ఏమంటామంటే, అరే నరదృష్టి తగిలింది, దృష్టి దోషం అంట. అట్లాగే ఆ విగ్రహానికి కూడాను గుడిలో ఉన్నటువంటి, ఆలయంలో ఉన్నటువంటి ఆ స్వామి వారికి ఆ వచ్చే పోయే భక్తుల యొక్క దృష్టి తగలకూడదని 24 గంటలు హారతిస్తూ ఉంటాం. ఏమిటమ్మా? హారతి ఆయనకు దృష్టి తీస్తున్నాం. ఆ మనిషి యొక్క దృష్టి తగులుతుందని హారతిస్తూ ఉంటే ఏకంగా నువ్వు పోయేసి కెమెరాలు, షూటింగ్లు, లేదంటే నేను అక్కడే పనుకుంటాను, నేను అక్కడే తింటాను, నేను అక్కడే భోంచేస్తాను అంటే ఇంకా దేవాలయం పతనమైనట్టే. అందుకనేసే మన భారతదేశంలో మోడీ కూడాను, అంటే ప్రధానమంత్రి కూడా దక్షిణాది రాయిని గుర్తించి, అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి రాయిని గుర్తించి ఈ రాయికి అత్యంత శక్తి ఉంటుంది అని చెప్పేసి మన రాయిని తీసుకుని మన వాడి చేతనే, దక్షిణాది వాడి చేతనే ఆ విగ్రహాన్ని తయారు చేయించి ఈ రోజున రామ మందిరంలో బాలరాముని ప్రతిష్ఠ చేశారంటే గుర్తు పెట్టుకో, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి శక్తి ఉంటుంది, అత్యంత 100% శక్తి ఉంటుంది అని భారతదేశం అంతా కూడా గుర్తించి మన దక్షిణాది యొక్క రాయిని తీసుకుపోయి ఆ రాయిని బాలరాముడిగా రూపురేఖలను చెక్కి తయారు చేసి ఈ రోజున ప్రతిష్ఠ చేయడం వల్ల మళ్ళీ పునర్వైభవం వచ్చింది. ఎవరికి? అయోధ్య రామ మందిరానికి
జనాకర్షణ, ధనాకర్షణ, ఉమ్, మొత్తము ప్రపంచంలో ఈ రోజున అత్యధికమైనటువంటి ఆదాయము, ఉమ్, అత్యధికమైనటువంటి భక్తుల యొక్క రాకపోకలు ఉమ్, అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది రామ మందిరం, అయోధ్య రామ మందిరం. ఉమ్, చూసావా, మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది ఓకే. బాగుపడడానికి. ఉమ్, ఇదే అయోధ్య రామ మందిరం కొన్ని సంవత్సరాలు కష్టాలలో ఉండింది. ఉమ్, దక్షిణాది రాయిని తీసుకుపోయి ఎప్పుడైతే ప్రతిష్ఠ చేశారో ఆ వైభోగం అనేది ఉమ్, అత్యంత శక్తితో కూడుకొని ఈ రోజున రామ మందిరము ప్రపంచానికే ఒక ఆదర్శం అయ్యిందంటే గుర్తుపెట్టుకో, మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా మనం ఏం చేస్తామో అదే జరుగుతుంది. ఓకే. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు చెడే జరుగుతుంది. జరుగుతుంది.